హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈ రోజు మన వీడియోలో మూంగ్ దాల్తో ఒక మంచి స్వీట్ ఎలా చేయాలో చెప్పేసుకుందాం. ఈ స్వీట్ అనేది కరెక్ట్ గా కుదరాలి అనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్ లో చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా నేను ఒక పెద్ద టీ గ్లాస్ కి అయితే ఫుల్ గ్లాస్ తో ఇలా మూంగ్ దాల్ అయితే యాడ్ చేసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి. చూసారు కదా, అలా చల్లారిన తర్వాత ఒక పక్క బౌల్లో వేసేసుకోవాలి. దాంట్లోని ఒక 2 గ్లాసుల పాటు వాటర్ వేసుకొని చక్కగా కడగాలి ఆ పప్పుని ఒక 2 సార్లు లేదా 3 సార్లు నీట్గా కడుక్కోవాలి. మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్లోని అలా కడుక్కునే పప్పుని చక్కగా అందులో యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ క్యారెట్ అయితే నేను తీసుకున్నాను. ఈ క్యారెట్ ఒకవేళ చిన్న క్యారెట్లు ఉంటే 2 యాడ్ చేసుకోండి. ఇలా ఆ క్యారెట్ని నీట్గా తురుముకోవాలి, ఎక్కడ పెద్ద ముక్కలు లేకుండా. ప్రెషర్ కుక్కర్లో పప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ పప్పులోకి ఈ క్యారెట్ అనేది వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు అలా చేతితో కలుపుకోవాలి. మూంగ్ దాల్ యాడ్ చేసుకునే గ్లాస్ తోటే నేను 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అలా కుక్ చేసుకున్నాను. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత నీట్‌గా కుక్ అయిందో. వాటర్ అనేది మనం వేసుకునేది పర్ఫెక్ట్‌గా అందులోకి అబ్జర్వ్ అయ్యి కుక్ అయింది. మళ్ళీ మూంగ్ దాల్‌తో వేసిన గ్లాస్‌తోని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఈ స్వీట్‌లోకి చాలా ఇంపార్టెంట్ అయిన ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను, 3 స్పూన్లు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే చక్కగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునే కొబ్బరి చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి. వీటిలోకి మెయిన్‌గా బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మరి యాడ్ చేసుకునే క్వాంటిటీ బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆ గిన్నెతో, అంటే ఏ గ్లాస్‌తో అయితే మనం వేసుకున్నామో మూంగ్ దాల్, ఆ గ్లాస్‌తోని సమానంగా బెల్లం తీసుకున్నాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత కలర్ మారిపోతది, మంచి టేస్ట్ కూడా వస్తది. ఫైనల్‌గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్‌లో ఒక కళాయి అయితే తీసుకొని అందులోని కావాల్సినంత నెయ్యి 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఈ స్వీట్‌కి మంచిగా నెయ్యి యాడ్ చేస్తే బావుంటుంది. చక్కగా 2 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. నేను జీడిపప్పు, బాదం, దాంతో పాటు కొంచెం కిస్మిస్ అనేది యాడ్ చేసుకున్నాను. చక్కగా వేపుకోవాలి. మరీ ఎక్కువ వేపినా మాడిపోతది. అలా ఒక 2 నిమిషాల పాటు ఏగిన తర్వాత మనం వేరుగా ఒక గిన్నెలోకైతే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసేసుకోవాలి. ఈ స్వీట్‌లోకి ఈ 3 డ్రై ఫ్రూట్స్ సరిపోతాయి. ఇంకేవి యాడ్ చేసినా పర్ఫెక్ట్‌గా అనిపించదు. అలా నెయ్యి వేసుకునే ప్యాన్‌లోకి మనం చక్కగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఉన్న మిశ్రమాన్నంతా చక్కగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. బెల్లం వేసిన తర్వాత ఈ మిశ్రమం అనేది షేడ్ చక్కగా మారిపోతుంది. ఫైనల్‌గా అయితే మనకి స్వీట్ రెడీ అయిపోయింది. వేపుకునే డ్రై ఫ్రూట్స్ అలా వేసేసుకోవాలి. మెయిన్‌గా ఈ ప్రాసెస్ అనేది అస్సలు మిస్ చేయకండి. ఇలా వేపుకొని డ్రై ఫ్రూట్స్ అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టేసి మగ్గనియ్యాలి. అలా 5 నిమిషాల తర్వాత చక్కగా ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా, ఎంత చక్కగా మగ్గిందో. మనం వేసుకునే లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఎంతో పర్ఫెక్ట్‌గా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తినండి. ఏవైనా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు చేసుకోవచ్చు. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే ఎంతో బావుంటుంది. ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా, సింపుల్‌గా ఇలా మనం మూంగ్ దాల్ స్వీట్ రెసిపీ రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోని చాలా ఈజీగా, చాలా వేగంగా చేసేయొచ్చు. ఇంట్లోని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఒక్కసారి మన టేస్టీ ట్రయల్స్‌లోని వీడియో ఉంటుంది, చెక్ చేసేయండి. ఎంతో టేస్టీ అయిన, కమ్మగా కుదిరే మూంగ్ దాల్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మన టేస్టీ ట్రయల్స్‌లోని సమ్మర్ స్పెషల్స్ చాలా వీడియోస్ అయితే వస్తాయి. అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి విజిట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.